హాయ్ అండి. అందరికీ హాయ్ హాయ్. ఏంటి ఈరోజు స్పెషల్ తెలుసా? వాడప్ప అండి. ఇక్కడ నేను జొన్న పిండితో వాడప్ప చేస్తున్నాను. దానికి ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, పాలకూర. మీరు పాలకూర బదులుగా వేరే ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. గోంగూర తప్ప. ఇక్కడ నేను జొన్న పిండితో చేస్తున్నాననమాట. ఇక్కడ నేను జొన్న పిండి 3 గ్లాసుల దాకా తీసుకున్నాననమాట. మీరు జొన్న పిండి కాకుండా రాగి పిండి, సద్దపిండి, మల్టీగ్రెయిన్ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి వద్దు. ఇక్కడ ఈ పిండిలో అన్నీ వేసి కలుపుకుందాం. మనం ఆకుకూర కడిగినాం కాబట్టి ఆకుకూరలో తేమ, ఉల్లిపాయలో తేమ పిండికి బాగా సరిపోతుంది. మీకు సరిపోలేదు అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి అంతే. ఇంకా ఏమీ వేయక్కర్లేదనమాట. కొద్దిగా పిండిలో నీళ్ళొక్కటే వేసుకోండి. నేను ఆయిల్ ఏమి వేయడం లేదు. చాలా అంటే చాలా పిండి గట్టిగా తడుపుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక బాండ్లీలో నూనెలో వేయించుకోవడానికి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ నేను ప్రెస్‌లో పెట్టి ప్రెస్ చేస్తున్నాననమాట. మీరు కావాలంటే ప్లేట్ పెట్టి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే పిండి అనేది మధ్యలో కూడా బాగా కాలుతుందనమాట. ఇవి క్రిస్పీగా కావాలంటే వేయించుకోవచ్చు. మీకు మెత్తగా కావాలంటే కూడా వేయించుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి నేను వేయించుతున్నాను. ఎప్పుడైనా మీరు ఈ వాడప్ప ట్రై చేశారా? పోనీ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో తిన్నారా? లేదా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలకి మీరు జొన్న పిండితో చేశారని కూడా తెలీదనమాట. ఇక్కడ దాల్ ఫ్రై వాడప్ప రెడీ అయిపోయింది. ఈ దాల్ ఫ్రై నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. కావాలంటే ట్రై చేసి అందరూ చూసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.